మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. కొంత జాగ్రత్తగా, హడావుడి ఏమి లేకపోతే జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నెట్ ప్రాబ్లం అయితే చేయగలిగేది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5, 6 వాక్యాలు నేను చదువుతాను. 2 Corinthians 10th chapter 3rd, 4th, 5th, 6th వర్స్ నేను చదువుతాను. ఒక్కసారి జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని తాను స్థాపించిన కొరింథీ సంఘమే సవాలు చేస్తూ ఉంది. కొరింథీల సంఘాన్ని అపోస్తలుడైన పౌలు స్థాపించాడు. కొరింథీ సంఘంలో అన్ని జనులు ఎక్కువగా ఉన్నారు, యూదులు కూడా కొంచెంగా ఉన్నారు. అయితే కొరింథీ సంఘం స్థాపించబడిన కొన్ని సంవత్సరాలకి ఆయన మొదటి పత్రిక రాశాడు. మొదటి పత్రిక రాసిన సంవత్సరానికి, అంటే క్రీస్తు శకం 57, 58వ సంవత్సరంలో ఈ 2వ పత్రిక కూడా రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే పౌలు గారి యొక్క అపోస్తలత్వాన్ని, అతను పౌలు అనేవారు సరైన సేవకుడు కాడు, అతని బోధ దుర్బోధ అని చెప్పి కొందరు దుర్బోధకులు కొరింథీ సంఘాన్ని పాడు చేయడానికి వచ్చినట్లుగా మనం కొరింథీ పత్రిక యొక్క ఇంట్రడక్షన్ లో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క కృపను నిరర్ధకం చేస్తున్నారు. దేవుడు కృపామయుడు. ఒకసారి రక్షించబడిన తర్వాత ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు. నిత్య రాజ్యాన్ని తప్పనిసరిగా మనం ఇస్తాడు. ఈ దేహము పెద్ద విలువ లేని దేహము. ఈ దేహముతో మనం ఏ పాపమైనా చేయవచ్చు. అంతరంగమే ఆత్మ చాలా ప్రాముఖ్యం గనక ఈ దేహానికి విలువనివ్వాల్సిన అవసరం లేదు. ఈ దేహంతో ఇష్టానుసారమైన కార్యాలు చేయవచ్చు అన్నట్లుగా ఏమంటే దేవుని యొక్క కృపను వారు పాపం చేయవచ్చు అన్న దానికి అనుకూలంగా మార్చుకున్నారు. అంటే దేవుడు కృపామయుడు కనుక, మనల్ని ఆయన కడిగి శుద్ధి చేశాడు కనుక ఇక మనం ఏ పాపం చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు అన్నట్లుగా వారు బోధిస్తూ దుర్బోధ చేస్తూ వచ్చారనమాట. అయితే వారు చేస్తుంది దుర్బోధ చేయడం మాత్రమే కాకుండా పరిశుద్ధంగా పవిత్రంగా బతకమని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. 1 కొరింథీ 3:16. అదేవిధంగా మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. అంతేకాకుండా ఇదే 2 కొరింథీయుల 6th chapter లో క్రీస్తుకు బిలియాలితో ఏమి సాంగత్యము, విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడి ఎక్కడిది, క్రీస్తుకి బెలియాలితో ఏమి సాంగత్యము అని చెప్పి, విశ్వాసికి అవిశ్వాసికి విజ్జోడి ఉండకూడదు, అంటే మ్యారేజ్ రిలేషన్స్ ఉండకూడదని. అదేవిధంగా కొన్ని రిలేషన్స్ పలకరించుకోవటము, ఒకరింట్లో ఒకళ్ళు భోజనం చేసుకోవటం మీ అవిశ్వాసికి విశ్వాసికి మామూలుగా జరుగుతూనే ఉంటాయి. అలాగైతే మనం ఈ లోకా నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని పౌలు గారే చెప్తూ, అలా కాదు, మీరు ఒక మ్యారేజ్ రిలేషన్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఒక బిజినెస్ రిలేషన్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైన ఒక లీగల్ బైండింగ్ ఏదన్నా ఒక విశ్వాసి అవిశ్వాసి మధ్య జరిగేదిగా ఉంటే ఆలోచించండి, జాగ్రత్త. అసలు విజ్జోడి అనేది చేయడం అంత మంచిది కాదు, సహవాసం చేయడం మంచిది కాదు. ఎందుకంటే క్రీస్తుకి బెలియాలకి సాంగత్యం లేదు కదా, కాబట్టి దేవాలయానికి విగ్రహాలకి సంబంధం ఉండకూడదు కదా. కాబట్టి విశ్వాసికుడు అవిశ్వాసితో స్నేహంగా ఉండండి, కానీ విజ్జోడిగా ఉండకండి. అంటే వాళ్ళ ఆచారాల్లో మనము, మన ఆచారాల్లో వారు, మీరే నేను, నేనే మీరు అన్నట్లుగా యెహోషాపాతు ఏ విధంగా ఆహాబు రాజుతో 1000 మంది యెహోషాపాతు మరణపు టంచుల దగ్గరికి వెళ్ళి దేవాలను కరుణించమని కేక వేస్తే చావవలసిన యెహోషాపాతు రాజు భక్తుడు జస్ట్ మరణాన్ని తప్పించుకున్నాడు. అలాంటి విజ్జోడి అనేది చేయకండి అని చెప్పి పౌలు గారు చెప్తుంటే
వీళ్ళు ఈ హెరిటిక్స్ వచ్చి బోధిస్తున్న బోధ ఏంటంటే, ఈ దొంగ బోధకులు ఎవరెవరితోనే సాంగత్యం చేయొచ్చు. వన్స్ సేవుడు ఫర్ ఎవర్ సేవుడు. ఒక్కసారి రక్షించబడ్డామంటే ఎప్పటికి కూడా మనం రక్షించబడినట్లే. కాబట్టి దేవుడు కృప ఇచ్చాడు మనకంటే మనం ఏ పాపమైనా చేయడానికి లైసెన్స్, పాపం చేయడానికి లైసెన్స్ గా కృపను వాడుకోవడం, బోధించడం మొదలు పెట్టారు. ఎవరికైనా పాపం చేయొచ్చు అంటే చాలా సంతోషం కదండి. పాపం చేయొచ్చు, పరలోకానికి వెళ్ళొచ్చు అంటే ఎంతమంది సంతోషం. సమరయ స్త్రీ పాపం చేస్తుంది, ఏమంటే యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని యేసు ప్రభువుని అడుగుతుంది. అంటే పాపం చేస్తుంది ఒక మనిషి, ఆ మనిషి మోసాలు చేస్తుంది, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటుంది, అబద్ధాలు ఆడుతుంది, కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషం అన్ని పెట్టుకుంది. అంటే పరలోక రాజ్యానికి వెళ్తానని యేసు ప్రభునే సవాల్ చేసింది. యేసు ప్రభు అంటాడు, కాదు 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 కాదు, నీకు పరలోకానికి పోయే మార్గాన్ని చెప్తా, జీవజలం నీకు ఇస్తా, నీ భర్తను తీసుకురమ్మన్నప్పుడు ఆమె పాపపు దుస్థితి ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, నిత్య జీవం పొందాలంటే, స్వర్గాన్ని చేరాలంటే, పరలోక రాజ్యాన్ని చేరాలంటే పాపి చేరలేడు అని ఆమెకు అర్థమై తన పాపాన్ని ఒప్పుకొని ప్రభు పాదాల మీద పడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దొంగ బోధకులు అపోస్తలైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తూ అతడు సేవకుడు కాదని వాదించడం మొదలుపెట్టారు. అప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరాలు రాస్తూ 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 ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ అంటున్న మాట, మేము యుద్ధం చేస్తున్నాం, మేము శరీరదారులమే, మేము శరీర రీతిగానే ఉన్నాం ఈ భూమి మీద, కానీ మేము శరీరదారులమైనప్పటికీ కూడా శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, మేము వాడే వెపన్స్ ఆత్మ సంబంధమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున ఒక క్రైస్తవుడు నిత్యము ఆత్మీయ పోరాటంలోనే ఉంటారు, స్పిరిచువల్ బ్యాటిల్లో ఉంటాడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతూనే ఉంటాడు. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతున్నాడు, అతడు బ్యాటిల్లో కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాడు. ఇది యుద్ధరంగం క్రైస్తవ జీవితం అంటే. నమ్మకంగా ప్రభు కొరకు బతికేవాడు ఎప్పుడు కూడా యుద్ధ రంగంలోనే ఉంటాడు. ఎవరికి జరుగుతుంది యుద్ధం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంధకార సంబంధమైన దురాత్మలతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు ప్రతి క్రైస్తవుడు కూడా. ఎందుకంటే సాతానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడని వారి గురించి వాడికి పెద్దగా బాధ లేదు. కారణం ఏంటంటే, సాతాను నివసించబోయే స్థలం ఏంటంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13 నుండి చివరి వాక్యాల ప్రకారంగా నిత్యాగ్ని గుండం. సాతాను నివసించబోయే వాడి యొక్క ఫైనల్ అబోర్డ్ నిత్యాగ్ని గుండం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారి యొక్క ఫైనల్ స్టేజ్ కూడా, ఫైనల్ గా వాళ్ళు నివసించబోయే స్థలం కూడా నిత్యాగ్ని గుండమే. దాన్ని నరకం అనండి, యమలోకం అనండి. కాబట్టి యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారి గురించి సాతానికి పెద్ద పట్టింపే ఉండదు. ఎందుకంటే వాళ్ళు తానుండే స్థలంలోకి వాళ్ళు వస్తారు కనుక. మరి యేసు రక్తంలో కడగబడిన వారి గురించి వాడికి ఎందుకు అంత బాధ అంటే, యేసు రక్తంతో కడగబడిన వాడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించబడ్డాడు కనుక 1 కొరింథీ 1:13 ప్రకారం అతడు దేవుడి రాజ్య సంబంధిగా మారతాడు. అతని యొక్క నివాస స్థలం ఎక్కడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ నివాసం చేస్తాడో అదే యేసు రక్తంతో కడగబడిన వాడి యొక్క నివాస స్థలం కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ నివాసం చేస్తాడంటే, పరలోకం అనండి, స్వర్గం అనండి, ఏ పేరుతో పిలవండి. అక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, యేసు రక్తంతో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడిన వాడు కూడా అక్కడికే చేరతాడు. ఏ కులం వాడు అంటే, యేసుక్రీస్తు సకల జాతులకి దేవుడు. ప్రతి మానవుడు యేసు రక్తంతో కడగబడితేనే నీతిమంతుడిగా తీర్చబడతాడు. కులాన్ని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ యేసు ప్రభు ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చడు. పాపిని ఒప్పుకున్న ప్రతి వాడిని నీతిమంతునిగా తీరుస్తాడు. యేసు ప్రభు ఒక్కడే ఎందుకు తీరుస్తాడంటే, యేసు ప్రభు చిందించిన రక్తం ఒకటే పరిశుద్ధ రక్తం. ఏ మహానుభావుడు, ఏ దేవుడు అనబడిన వాళ్ళు పరిశుద్ధ రక్తం లేదు. యేసు ప్రభు రక్తం ఒకటే పాపం లేని రక్తం కనుక, పాపం లేని రక్తమే పాపి అయిన మానవుని మార్చగలదు. మిమ్మల్ని నన్ను మార్చింది ఆ రక్తమే. మనం నిత్య రాజ్యానికి వారసులమని వాడికి తెలుసు కనుక తప్పనిసరిగా 1 పేతురు 5:8 ప్రకారం అపవాది గర్జన సింహంలో ఎవరిని మింగుదునా అని తిరుగుతూ, ఏమండి, క్రీస్తు రక్తంతో కడగబడిన కుటుంబాలలో వాడు జ్వరబడాలని, వారి కుటుంబాల్లో సమాధానం లేకుండా చేయాలని, వాళ్ళ బిజినెస్ల్లో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో రకరకాల మార్పులు కలగజేయాలని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది ఆ సంగతి పౌలు గారు అంటున్నాడు, మేము శరీరదారులమే,
కానీ మేము యుద్ధం చేస్తున్నాం. మేము ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడింది, ఆకాశ మండలం నందున దురాత్మల సమూహంతోనూ అధికారులతోనూ ప్రధానులతోనూ మేము యుద్ధం చేస్తున్నాం. ఆకాశ మండలం దురాత్మల సమూహంతో యుద్ధం చేస్తున్నాం. దయ్యం ఎవరికి కనపడదు. చిన్నప్పుడు మా పల్లెటూరులో చెప్పేవాడు, దయ్యం అంటే తెల్ల బట్టలు వేసుకొని ఉంటది, కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి అని. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ చూసేవాడిని నేను, వీళ్ళ కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయా అని. వెనక్కి తిరిగి లేవు కాబట్టి వీడు దయ్యం కాదు అనుకునేవాడిని. అందుకే పెద్దగా నాకు కూడా తెల్ల బట్టలు వేసుకోవటం అంటే, ప్యూర్ గా తెల్ల బట్టలు కింద పైన వేసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే దయ్యాలు తెల్ల బట్టలు వేసుకొని ఉంటాయని ఆ రోజుల్లో చెప్తుండేవాళ్ళు. ఆ తర్వాత పెద్దయ్యాక నాకు అర్థమైంది, అసలే దయ్యము, మళ్ళీ దానికి తెల్ల బట్టలు ఎందుకు దండగా. కానీ దయ్యం అంటే ఎవరో కాదు, కుటుంబాలను పాడు చేసే శక్తే దయ్యం అన్నమాట. ముఖ్యంగా క్రీస్తు రక్తంతో కడగబడిన కుటుంబాలను పాడు చేయడానికి, వాళ్ళ కుటుంబాల్లో సంతోషం సమాధానం లేకుండా చేయడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కారణం వాడు పడిపోయాడు. యేసు రక్త సంబంధులు అందరూ కూడా వాడి కౌగిల్లో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు కౌగిల్లోకి వెళ్ళిపోయారు కనుక, వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరతారు కనుక, వారిని ఏ విధంగానైనా తిరిగి తన దారిలోకి తెచ్చుకోవాలి. ఒక రోజున తాను వెళ్ళబోయే నిత్యాగ్ని గుండంలోకి ఎంతమంది క్రైస్తవులు తీసుకుపోగలనా అని వాడు సంఘాల్లో ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ జూమ్లో ఉన్న మనలో ఎంతమందిని తీసుకుని వెళ్దామా అనే ఆలోచన కూడా వాడికి ఉంది. కానీ మీరెవరు దొరకకూడదనే ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారు ఎఫెసీ పత్రికలు అంటాడు, మనం అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహంతో. ఏమంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం మన దురాత్మ సమూహం మనకు కనపడవు. దయ్యం తెల్ల బట్టలు వేసుకుంటుంది, కాళ్ళు వెనక్కి తిరిగింది, కథలు అన్నమాట ఇవన్నీ. దురాత్మలు ఎప్పుడు కనపడవు. మరి దురాత్మలు ఎక్కడ ఉంటాయి ఏంటంటే, ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని నిత్యము వెంబడిస్తూనే ఉంటాయండి. ఈ సంగతిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వాడి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు క్రీస్తు రక్తంతో కడగబడిన వారం కనుక, పౌలు గారు ఇక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మేము ధరించుకున్నాం అంటున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మీతో ముచ్చటించాలనే ఈ యొక్క సందేశాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే మహాభక్తుడు అండి దానియేలు. సింహాల గుహలో వేస్తే సింహాలు కూడా ఆయన ఏమి చేయలేకపోయాయి. సింహాలు కూడా దానియేలు ఎదుట మోకరించి ప్రార్థన కూర్చున్నాయి. అంత భక్తి కలిగిన వాడు దానియేలు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉంది. అతడిలో ఏ లోపము కనుగొనలేకపోయారు. ఈ రోజున సైతాన్ గడి గనక మనల్ని వెతికితే, ఈ జూమ్ లో ఉన్న 34 మందిని వాళ్ళ కుటుంబాలని గనక వెతికితే ఎన్ని లోపాలు కనపడతాయో ఒకసారి ఆలోచించండి. నిజంగా దానియేలు క్రీస్తు రక్తంలో కడగబడలేదు గనక ఒక రకంగా ఆలోచించవచ్చు. కానీ మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారం గనక, క్రీస్తు రక్తం యొక్క కాపుదల మనకు ఉంది కనుక ఎప్పటికప్పుడు మనం క్షమించబడుతున్నాం. ఎప్పటికప్పుడు దేవుని దూతలు మనల్ని కాపాడుతున్నారు. ఒకవేళ క్రీస్తు రక్తంలో మనం కడగబడి ఉండకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. విలువైన ఆయన రక్తంతో మనల్ని కడిగాడు కాబట్టి, ఆయన కృప మనల్ని ఆవరించింది కాబట్టి, మనలో ఎన్ని లోపాలున్న దురాత్మ మనల్ని టచ్ చేయలేకపోతున్నాడండి. మన ప్రభు మన కొరకు హెబ్రీ 7:25-26 ప్రకారం నిరంతరం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు గనక, ప్రియమైన దేవుని బిడ్డరా, దానియేలు అనే మహాభక్తుడు ప్రార్థన చేస్తే 21 రోజులు ఆయన ప్రార్థనకు జవాబు రాల. కానీ మనం 4 చప్పట్లు కొట్టంలోనే మన ప్రార్థనకు జవాబు వచ్చేయాల. ఒకరోజు ఉపవాసం ఉండడంలోనే ప్రార్థనకు జవాబు రావాలి. గర్భం రావాలనగానే 3వ నెలలోనే గర్భం వచ్చేయాల. లేకపోతే యేసు ప్రభు లేడు, చర్చి లేదు, పాస్టర్ లేడు. ఇది ఈనాటి క్రైస్తవ సమాజ పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని మీద అలగటం క్రైస్తవులకు పరిపాటి అయిపోయింది. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం క్రైస్తవులకు పరిపాటి అయిపోయింది. అంత భక్తుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు 85 ఏళ్ల వయసులో. ఏమంటే ఆయన ప్రార్థనకి 21 days పట్టింది ఆన్సర్ రావడానికి. హన్నా ప్రార్థన ప్రారంభించింది. ఏలి అనే ప్రధాన యాజకుడు తాగుబోద్దానా అన్నాడు. నీ దాసురాల్ని తాగుబోద్దాని కాదు, నా హృదయ వేదనను బట్టి మొరపెడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏలి అక్కడ ఆమెను ఆశీర్వదించినట్లుగా చూడగలం. ఆమె ప్రార్థించగలోనే బిడ్డ పుట్టిలా, అక్కడ సంవత్సరానికి బిడ్డ పుట్టిలా.
ఇంచుమించు 4-5 సంవత్సరాలు కూడా పట్టి ఉండదు ఆమె జీవితంలో. కానీ యెహోవా ఒకరు కనిపెట్టు వారు బహుధైర్యంగా నుందురు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ధైర్యం కలిగింది, దేవుని యొద్ద నుంచి పొందుకుంది. దానియేలు ప్రార్థన విడవలేదండి. 21 రోజు ఎందుకు ఆలస్యమైందని దేవదూత చెప్తున్నాడు, దానియేలు నీ నీ ప్రార్థన ప్రారంభించిన రోజునే పరలోకం నుంచి ఆన్సర్ వచ్చింది. కానీ నేను దారిలో వస్తుంటే పారసీకపు అధిపతి నన్ను అడ్డగించాడు. పారసీక అధిపతి అడ్డగించడం ఏంటి? ఆకాశంలో అడ్డగించడం ఏంటి? ఈ రోజున ప్రతి రాజ్యం వెనక ఒక దురాత్మ శక్తి ఉంటుందండి. ప్రతి దేశం వెనక ఒక దురాత్మ శక్తి నడిపిస్తుంది, ప్రతి దేశాన్ని కూడా. ప్రతి గ్రామం వెనక ఒక దురాత్మ శక్తి నడిపిస్తూ ఉంటది. అది మనకు కనబడదు, అవి వీధుల్లో సంచరిస్తూనే ఉంటాయి. క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని బహు జాగరూకుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పారసీక దేశపు అధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు అంటున్నాడు దేవదూత. దేవదూతను ఎదిరించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? శరీర సంబంధికి ఎవరికి ఉండదు. నిజమైన పర్షియన్ కింగ్కి అసలు ఉండదు, ఎర్త్లీ కింగ్ ఉండదు. పారసీక దేశానికి రిప్రజెంటేటివ్ ఒక దురాత్మ ఆకాశంలో సంచరిస్తుంటాడు. అతడు ఎదిరించాడట. ఈ దేవదూతకి మిఖాయేలు వచ్చి సహాయం చేసేదాకా, ప్రధాన దూత వచ్చి సహాయం చేసేదాకా విడుదల కలగలేదంటండి. కాబట్టి ఆకాశ మండలంలో దురాత్మల సమూహము దేవదూతల మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది. మన పక్షంగా మనకు విరోధంగా వాడు కార్యం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దానియేలు పరిస్థితి అలా ఉంటే క్రీస్తు రక్తంతో కడగబడిన మనం వెళ్ళిపోయాడు నా చేతిలో నుంచి అని చెప్పి సాతానుగాడు గర్జున సింహం వల్ల ఎవరిని మింగుదని తిరుగుతూ ఉంటాడు. కంగారు పడకండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఉన్న యేసుని, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని రోజు రోజుకి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనం బలవంతులుగా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా క్రైస్తవుడు బలవంతుడిగా మార్చబడాలి. ప్రతి క్రైస్తవుడి చేతిలో కూడా 5 ప్రధానమైన ఆయుధాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తలుడైన పౌలు రాసిన ఈ మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భక్తి గల కుటుంబాలు ఉంటాయి. భార్యాభర్తలు చాలా భక్తి గల వాళ్ళు ఉంటారు. సడన్ గా ఆ కుటుంబంలో గందరగోళం చెలరేగుతుంది. 1 గంట అయ్యాక ఇద్దరు అరుచుకుంటారు, తిట్టుకుంటారు, ఇంకా పాత మరిచిపోయిన మాటలు కూడా మాట్లాడుకుంటారు. 1 గంట తర్వాత ఎందుకు మన మధ్య గొడవ జరిగిందని ఇద్దరు కూర్చుంటే కారణం ఏమి ఉండదు. దీని వెంటనే మీరు గుర్తుపట్టాలి, ఇది సాతానుగాడు మీ కుటుంబంలో చేసిన గలిబీలని గుర్తుపట్టాలి. మీరు ఇద్దరు రంగంలో ఉన్నారు కనుక ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం సడన్ గా ఏ కారణం లేకుండా ఇద్దరు భక్తుల మధ్య సడన్ గా రిఫ్ట్ వచ్చేస్తుంది. అది దురాత్మ ప్రభావం అని గుర్తుపట్టాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫియర్స్, భయానికి కారణం ఏముండదు, కానీ భయం అనేది ఒక వ్యక్తి జీవితంలో, భక్తుల జీవితంలో కొనసాగుతుంది. చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు తన జీవితంలో చాలా కొన్ని రోజులు భయాలలో గడిపినట్లుగా ఆయన గడిపినట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డల, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫియర్ అనమాట. అంతేకాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫిజికల్ సిమ్టమ్స్. ఈ విషయంలో మాత్రం నేను మాత్రం నెంబర్ 1 ఈ విషయంలో. నేను యుద్ధ రంగంలో ఉన్నాను, ఆత్మీయ పోరాటంలో ఉన్నాను అనేది దీని ద్వారా నేను బాగా గ్రహించగలను. నా జీవితంలో జరిగేది ఇది. ఎక్కడైనా పెయిన్ ఉంటే ఒక చోట ఉంటుంది, ఒక మనిషికి ఒక చోట పెయిన్ ఉంటుంది. ఫిజికల్ పెయిన్ డిఫరెంట్ ప్లేసెస్ కనుక షిఫ్ట్ అవుతుందంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతడు ఖచ్చితంగా ఆత్మీయ పోరాటంలో ఉన్నాడని గుర్తుపట్టచ్చు. నేను ఆత్మీయ పోరాటంలో ఉన్నానని దీని ద్వారా గ్రహించగలను. ఎందుకంటే జూమ్ చేయడానికి ముందంతా చాలా నాకు అంత హ్యాపీగా ఏమి ఉండదు. కానీ జూమ్లోకి అడుగు పెట్టాక ఎక్కడ లేని శక్తిని ప్రభు నాకు దేవుడు ఇస్తాడు. అలాగే వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా దారంతా నాకు అంత శక్తిగా ఉండదు, నేను చాలా బలహీనంగా అనిపిస్తుంది. కానీ పులిపిట్ ఎక్కిన తర్వాత దేవుడు గొప్ప శక్తితో నేను అభిషేకిస్తున్నాడు. వీటన్నిటి నేను చూసినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వాక్యం చదివినప్పుడు, ఈ సందేశాన్ని మీతో పంచుకోవాలనుకున్నప్పుడు నేను ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నానని గ్రహించగలిగాను. ఈ 5 యుద్ధోపకరణాలు ప్రభు నాకు కావాలని గత రాత్రి నుంచి తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ యుద్ధోపకరణాలు మీ దగ్గర లేవా అంటే నా దగ్గర లేవనే చెప్తున్నాను.
ఇంకా బలంగా యుద్ధోపకరణాలు నాకు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫియర్ అండ్ యాంగ్జైటీ, భక్తులే, చాలా ప్రార్థన పరుడే, చాలా ప్రార్థన పరురాలి అక్క. కానీ ఎందుకో తెలియని ఫియర్ అండ్ యాంగ్జైటీ కొంతమందిలో కలుగుతుంది. ఏం అర్థం కావట్లేదు, భయంగా ఉంటుంది అంటారు కొంతమంది. చాలా ప్రార్థన పరురాలు, చాలా ఉమెన్స్ కమిటీ ప్రెసిడెంట్, చాలా ప్రార్థన పరురాలు. ఏమంటే వారానికి ఒకసారి 2 రోజులు ఉపవాసం కూడా ఉంటుంది, అయినా ఏదో యాంగ్జైటీ ఉంది. అంటే ఒక స్త్రీలో కానీ ఒక పురుషుల్లో కానీ యు ఆర్ ఇన్ ద స్పిరిచువల్ బ్యాటిల్. సాతాను గారు నీతో యుద్ధం చేస్తున్నాడు. సడన్ గా మూడ్ స్వింగ్స్, అన్నెసరీ డిస్టర్బెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. చక్కగా ఎంత అసలు క్రైస్తవ కుటుంబం అంటే అలా ఉండాలని చెప్పుకుంటుంటారండి. అలాంటి కుటుంబంలో సడన్ గా రిఫ్ట్ వస్తుందండి. ఇది సాతాను గాడి క్రియ అని గుర్తుపట్టగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని ఎప్పుడైతే మనం గుర్తుపట్టామో, ఎన్నడూ అరవని భార్య గాని భర్త గాని పెద్దగా అరవటం ప్రారంభిస్తాడు ఒక్కోసారి సడన్ గా. భక్తి గల కుటుంబంలోనే ఇద్దరు భక్తులే, ఇద్దరు బాప్తిసం పొందినోళ్లే. సరే, బాప్తిసం పొందినోడు అరిసేటంటే అర్థం ఉంది. పొంది భక్తిగా ఉండేవాడు కూడా, సంఘ పెద్ద కూడా, ఒక సేవకుడు కూడా ఉండొచ్చు, సడన్ గా యాజిటేట్ అయిపోతుంటాడు. దీనికి కారణం సాతానుగాడు నీ కుటుంబంలో కార్యం చేస్తున్నాడు. ఈ విషయాలను కనుక గుర్తుపట్టి ఆ సమయంలో ప్రతి ఆలోచన ఒక్కసారి కనుక మనం పోరాటంలో ఉన్నామని కనుక ప్రతి క్రైస్తవుడు గుర్తుపట్టగలిగి, ఆ పరిస్థితి మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనం ఉండే స్థలంలో కానీ ఎదురైనప్పుడు, ఏ క్రైస్తవుడైతే మౌనంగా తన ఆలోచనను క్రీస్తుకు చెరపడతాడో, తన ఆలోచనను క్రీస్తుకు అప్పగిస్తాడో, ఆ క్రైస్తవుడు యుద్ధాన్ని గెలవగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న మీరందరూ కూడా ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. కారణం, మీరందరూ ఇంచుమించుగా మంచి భక్తి జీవితంలో ఉన్నారు. మంచి భక్తి జీవితం, నాకంటే యోగ్యులు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితాల్లో ఈ పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కలిగినప్పుడు వెంటనే మౌనంగా మన ప్రతి ఆలోచన క్రీస్తుకి సబ్మిట్ చేయగలిగితే, సరెండర్ చేయగలిగితే, ప్రభువే మీ హృదయ వాంఛ తీరుస్తాడు. ఆ సమయంలో కుటుంబంలో కానీ సంఘంలో కానీ చెలరేగిన ఆ రిఫ్ట్ కానీ, ఆ స్ట్రగుల్ కానీ, ఆ పోరాటాన్ని కానీ, ఆ అసమాధానాన్ని కానీ ప్రభు ఆపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏమిటండి మేము పట్టుకోవాల్సిన ఆయుధాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిదండి దేవుని యొక్క వాక్యం. ఇది మీకు బాగా తెలిసిన విషయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం రాయబడింది. 6వ అధ్యాయము 17వ వాక్యంలో ఏమండి, ఖడ్గం అని రాసింది వాక్యాన్ని. ఖడ్గం, ఆత్మ వలనైన ఖడ్గం. దేవుని స్తోత్రం కలుగును కాక. వాక్యం అనే ఖడ్గాన్ని ప్రతి క్రైస్తవుడు చేతపట్టుకోవాలి. ఖడ్గం అంటే కత్తి అండి? కాదండి, కత్తి కాదు. అది కత్తి కంటే పొదునైనది. 2 అంచుల పొదలు కలిగిన కత్తి కంటే కూడా పొదునైనదై ఎముకలను, కీళ్లను, మూలుగులను, ప్రాణాత్మ దేహాలను విభజించినంత మట్టుకు దూరుచు నీ అంతరంగంలో ఎవరి మీద ఏ ఆలోచన ఉందో బయటికి తీసుకొచ్చేస్తుంది. పైకి అందరం భక్తులమే, కానీ మన అంతరంగంలో ఏ ఆలోచన ఉందో బయటికి తెచ్చేది దేవుని వాక్యం. ఈరోజు వినే వాక్యం మన హృదయంలో ప్రతి ఆలోచన బయటికి తీసుకొస్తుంది. ఏమంటే, జీవవాక్యం అనే ఖడ్గాన్ని మనం చేత పట్టుకోమని ఎఫ్ఎస్సి 6:17లో పౌలు గారు చెప్తున్నాడండి. అంధకార సంబంధమైన శక్తులతో పోరాడేటప్పుడు ముఖ్యమైన దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? రోమా 10:17 ప్రకారం మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ప్రకారంగా ఈ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేటప్పుడు, ఏమండి, దివారాత్రములు ధ్యానించేటప్పుడు మనం చేయు కార్యమంతా సఫలపడేటట్లుగా చేస్తుంది. వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి యొక్క జీవితాల్లో సాతాను అడుగు పెట్టడానికి భయపడతాడు. సాతాను అతని దగ్గర నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం 2 అంచుల పదును కలిగిన ఖడ్గం కంటే పదునైనదండి. ఈ వాక్యం మనల్ని బతికిస్తుంది. ఈ వాక్యం మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. 119:11 ప్రకారం ఈ వాక్యము మనకి త్రోవలకు వెలుగుగా ఉంటుంది. ఈ వాక్యం మనల్ని దీర్ఘాయుష్మంతునిగా చేస్తుంది. ఈ వాక్యము
సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20-21 వాక్యాల ప్రకారంగా ఈ వాక్యాన్ని గనక మన హృదయంలో జాగ్రత్తగా విశ్వాసంతో భద్రపరుచుకుంటే సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తుందని బైబిల్ చెప్తుందండి. ఖచ్చితం. ఇది ఫిజికల్ హీలింగ్ కూడా వాక్యం, నో డౌట్. అందులో ఫిజికల్ హీలింగ్ రానంత మాత్రాన మీరు వాక్యం చదవట్లేదని నేను అన్నాం. వాక్యము సర్వ శరీరానికి స్వస్థత కలగజేస్తుందనే మాట వాస్తవం. మీరు చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక్కసారి దయచేసి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఎస్, అందరికీ ఆరోగ్యం వస్తుందా? బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా వాక్యం ద్వారా ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది బైబిల్. రానంత మాత్రాన భక్తిహీనుడు అని నేను అనలేను, అనకూడదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఎవరిని స్వస్థపరచాలనుకుంటాడో వారిని స్వస్థపరుస్తాడు. బెతెస్దా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కడినే ప్రభు స్వస్థపరిచాడు. మరొక చోట యేసు అందరినీ స్వస్థపరిచాడు. స్వస్థత ఆయన చేతిలో ఉంది. స్వస్థత ఆయన చేతిలో ఉన్న రొట్టె. ఆయన ఎవరికి దానంగా స్వస్థత ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అదేవిధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా 7వ వాక్యంలో 5వ వాక్యంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. అంతవరకే మనం చదువుతాం. ఆ తర్వాత ఇంకా ఉంది చూడండి. ఆ తర్వాత చదివిన దాన్ని కొద్దిగా చేయడానికి పెద్దగా ఇష్టపడం. ఏదేమైనా కూడా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి, తప్పనిసరిగా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి విశ్వాసంలో ఎదుగుతాడు. ఆ విశ్వాసం ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చూద్దాం. 2 కొరింథీ 12లో శరీరంలో ఆయనకు ముళ్ళు ఉంది, తొలగించమని 3 సార్లు అడిగాడు. నా కృప నీకు చాలని అన్నాడు దేవుడు. నేను ఆ ముళ్ళు తీసేయను, ఆ బాధను భరించాల్సిందే అన్నాడు. మరి స్వస్థత ఉంది కదండి, పౌలు గారికి ఎందుకు స్వస్థత రాలేదని మీరు ప్రశ్నించవచ్చు. మరలా చెప్పాను కదండి, బెతెస్దా కోనేటి దగ్గర అందరూ ఉన్నారు, ఒక్కడిని స్వస్థపరిచాడు ఆయన. స్వస్థత ఆయన చిత్తానుసారంగా ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తాడు. ఆ స్వస్థత ఎవరు పొందుతారనేది నీవు నేను ఎవరిని చెప్పలేము. మనం అందరి తలల మీద చేతులు పెట్టి బుస్సు బస్సు అన్నంత మాత్రం స్వస్థ కలగదు. దేవుడు స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరుస్తాడు, ఆయన చేతిలో ఉంది. మనం ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం. అంత శరీరంలో బలహీనత ఉన్నా కూడా పౌలు గారు ఏమంటున్నాడు, 2 తిమోతి 4:7-8లో మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆమెన్, హల్లెలూయా. వాక్యం అతనికి విశ్వాసాన్ని కలగజేసింది. ఎంత విశ్వాసాన్ని కలగజేసిందంటే, శరీరంలో ముళ్ళు లాంటి రోగం ఉన్నా కూడా భరించి సంతృప్తి కలిగి నేర్పి ప్రభు పరిచర్య చివరి వరకు చేసేటట్లుగా పౌలు గారిని ఆ విశ్వాసం బలపరిచింది. నా కొరకు నీతి కిరీటం ఉంది, నేను వెళ్తున్నాను, తీసుకోబోతున్నాను కిరీటం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము అద్భుతం చేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సైతానుని ఎలా ఎదిరించగలిగాడు, ఆత్మీయ పోరాటాన్ని ఎలా పోరాడాడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా యేసు ఉన్నప్పుడు సైతాను గడు వచ్చి, అపవాది వచ్చి ప్రభుతో పోరాడాడు. ఆ పోరాటంలో ప్రభు విజయం ఎవరిది? ప్రభుదే. ఎలా విజయం సాధించాడు? దేవుని యొక్క వాక్యం ద్వారా. మొదట ద్వితీయోపదేశకాండం 8:3 ఉపయోగించాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చు మాట వల్ల జీవిస్తాడన్నాడు. వాడు రొట్టెల్ని రాళ్ళని రొట్టెలుగా చేయమన్నాడు. ప్రభు వాక్యం ద్వారా వాడిని గద్దించాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 6:13 ద్వారా, తర్వాత 6:16 ద్వారా, ఈ రెండిట్లో నీ దేవుడైన యెహోవాను మాత్రమే కనపరచుము, సేవించమని బైబిల్లో రాసిందని ప్రభు చెప్పాడు. అంతే. తర్వాత నీ యొక్క దేవుడిని డోంట్ టెంప్ట్ గాడ్, శోధించవద్దు, నీ దేవుణ్ణి శోధించవద్దని బైబిల్లో రాసిందని చెప్పాడు ప్రభు. వాడికి వాక్యం చెప్పాడు సాతాను గడికి. అక్కడ రాసింది ఏంటంటే, సాతాను అక్కడ నుండి వెడలిపోయాను. దేవుని వాక్యము ఆత్మీయ పోరాటంలో మనం విజయం సాధించేటట్లుగా చేస్తుంది. యెహోషువ 32 విజయాలకు కారణం దేవుని వాక్యమే.
యెహోషువ కత్తి కాదు, యెహోషువ బరిసె కాదు, యెహోషువ గొడ్డలి కాదు. యెహోషువ విజయానికి కారణం దేవుని వాక్యం. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలరా, మన చేతిలో ఉండవలసిన వెపన్, ఒక క్రైస్తవుడి జీవితంలో ఉండాల్సిన వెపన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థన ఉండాలి, వీలైతే ఉపవసించి ప్రార్థన చేయగలిగితే చేయగలగాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో శిష్యులు అంటారు, ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామన్నారు. అప్పుడు ప్రభు ఏం సమాధానం ఇస్తున్నాడు? మార్కు సువార్త 9:29లో, ఉపవాసం వల్ల ఇది సాధ్యం అవుతుంది అన్నాడు. అక్కడ ఉపవసించడం వల్ల, ప్రార్థన వల్ల అన్నాడు, ఫుట్ నోట్లో ఉపవాసం వల్ల అన్నాడు. కాబట్టి ఆత్మీయ యుద్ధ రంగంలో మనం ఉన్నాం గనక దురాత్మల సమూహం బారిన మనం కానీ, మన కుటుంబాలు కానీ, సంఘం కానీ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సంఘాల్లో కూడా మన వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థన, ఉండగలిగినంత ఉపవాస ప్రార్థన మనం చేయగలగాలి. ఉపవాసంతో కూడిన ప్రార్థన సాతానుని గడగడలాడిస్తుంది. ఒకళ్ళు ఉపవసించలేకపోతే కంటి పట్టుదలతో ప్రార్థన చేసేవారు కన్నా ఉండగలగాలి. ఎఫ్ఎస్సి 6:18లో పౌలు గారు చక్కగా రాస్తున్నాడు. అక్కడ 6:18లో అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ప్రార్థన చేశానంటే చేశాను కాదండి. అన్న ఆ రోజు ప్రార్థన చేసి వెళ్ళిపోలా, ఆమె నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉంది ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా. దావీదుని సమూయేలు ప్రవక్త అభిషేకించాడు, కానీ అతను రాజు కావడానికి 10-15 సంవత్సరాలు పట్టింది. కానీ అభిషేకింపబడిన దావీదు ప్రార్థిస్తూనే ఉన్నాడు, ప్రభువా మీ కార్యాన్ని జరిగించమని. యోసేపు దర్శనాలు చూశాడు. ఖచ్చితంగా ఒక రోజున దేవుడిచ్చిన దర్శనాలు నా జీవితంలో నెరవేరుతాయని నమ్మాడు. నమ్మి మౌనంగా ఉండలేదు, పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము యొక్క ఆశ ఏంటంటే లోతు సొదొమ గొమొర్రా నాశనంలో లోతు నాశనం కాకుండా ఉండాలని అబ్రహాము ఆశ. అబ్రహాము ధైర్యంగా చెప్పలేక, తన ఎదుకు వచ్చిన దేవదూతలకు ఆ మాట చెప్పలేక, దేవుడికి ఆ మాట చెప్పలేక, అయ్యా ఒక 50 మంది ఉంటే సొదొమ గొమొర్రాని నాశనం చేయకుండా ఉంటారా? ఓకే అబ్రహాము, అలాగే. అందరితో ఆగిపోలేదు. ఒకవేళ 40 మంది ఉంటేనో, ఒకవేళ 30 మంది ఉంటేనో, ఒకవేళ 20 మంది ఉంటేనో, ఒకవేళ 10 మంది ఉంటేనో, ఒకవేళ 5 ఉంటేనో, మాటి మాటికి ఫెర్వెంట్ ప్రేయర్, పర్సిస్టెంట్ ప్రేయర్, ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన లోతుని సొదొమ గొమొర్రాల నాశనం కాకుండా కాపాడింది. దేవుని స్తోత్రం కలుగును కాక. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఆ విధవరాలు అనీతిమంతులైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళి న్యాయం పొందింది కదా. నీ నీతిమంతులైన న్యాయాధిపతిని విసుగక ఈరోజు కార్యం జరగలేదు అని మీరు మానేయొద్దు ప్రార్థన. అది వివాహమైనా, ఉద్యోగమైనా, పిల్లల గురించైనా, సేవ గురించైనా ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన కొనసాగిస్తూనే ఉండండి, ఎప్పటిదాకైనా. ఇది ఆయుధం అండి మనకి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో, ఎడతెగక ప్రార్థించండి. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రార్థన సాతానుని ఎదిరించే గొప్ప ఆయుధం మనకి. ఫాస్టింగ్ ఉంటే ఇంకా మంచిది, ఒక పూటైనా లేదా ఒక గంటైనా. నాకు తెలిసిన దైవ సేవకుడు జెర్మియా గారు రేపల్లి దగ్గర 40 days ఫాస్టింగ్ ప్రేయర్ గుహలోకి వెళ్ళిపోయాడు, గదిలోకి. ఇక ఆదివారం కూడా బయటికి రాడు ఆయన 40 days. ప్రభు చిత్తం అయితే 20-21 తారీఖులు అక్కడ ఉంటాను నేను. ఆ దైవజనుడు వెళ్ళినా కానీ ఆయన కలవడు, 30వ తారీఖు దాకా బయటికి రాడు ఆ రూమ్ లో నుంచి. గొప్ప దైవ సేవకుడు. 65 years. ఉండలేవు డాడీ, 1 సంవత్సరం ఇక నుంచి వద్దులేండి అన్నాడంట కొడుకు. లాస్ట్ ఇయర్ కొంచెం సిక్ అయ్యాడంట. అయినా ఉంటాను రా, ఉంటే ప్రభుత్వం ఉంటాను, లేదంటే ప్రార్థన గదిలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. అలాంటి వాళ్ళ ప్రార్థన, అలాంటి వాళ్ళని సైతాన్ గారు అతని పొరపాటును కూడా వాళ్ళ దగ్గరికి కూడా రాలేడు. మూడోది ఆరాధన, వర్షిప్. ప్రభు అంటున్నాడు, ఏమండి, ప్రభువుని స్తుతించుట మంచిది, బైబిల్ చెప్తున్న మాట. ఏమండి, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో మనం మన దేవుడట మనం స్తుతిస్తూ ఉండగా స్తుతుల సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉంటాడట.
మనం మనం స్తుతిస్తూ ఉంటే ప్రభు మన పక్షంగా చేసిన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సృష్టికర్త అయిని, ఆయన స్తోత్రార్హుడని, ఏమండి మన కొరకు ప్రాణం పెట్టిన వాడని, దయామయుడని, కరుణామయుడని, ఆయన ఏ పేరుతోనే పిలవండి అండి. సైన్యములకు అధిపతి యెహోవా అని. ఏదో పాటలు పాడినప్పుడు మాత్రమే యెహోవా రాఫా ఇవి డ్రమ్ కొడుతున్నాడా లేదా అని చూడటము, ఎబెనేజర్ ఎబెనేజర్ అని అరవటం ఆ కాసేపు కాదండి. స్తోత్రం స్తుతి అంటే ఏమండి ఆడవాళ్ళు అయితే వంట చేసేటప్పుడైనా ఎప్పుడైనా సరే, ఏమండి ఉద్యోగస్తులు అంతరంగంలో ప్రభువుని స్తుతించగలిగేవారిగా, ఎప్పుడు వీలైతే అప్పుడు స్తోత్రం చెప్పగలిగేవారిగా, ఆరాధనకు వచ్చినప్పుడు ఏదో ఎవడో కొట్టకపోతే చప్పట్లు కొట్టకపోతే అని అనుకుంటారని కొట్టడం కాదండి, హృదయపూర్వకంగా ఆరాధించగలిగితే, అలా ఆరాధించే వారి దగ్గరికి సాతానుగాడు పొరపాటును కూడా రాలేడు. ఆరాధన అంటే వాడికి భయం. ఎందుకంటే తెలుసా, ఆరాధన చేసే వ్యక్తి ఎదుటగా దేవుడు మనం స్తుతిస్తూ ఉంటే మనం మనం చేసే స్తుతులు సింహాసనంగా మారి మన ఎదురుగానే ప్రభు కూర్చొని ఉంటాడంట. స్తుతుల సింహాసనం మీద ప్రభు ఆసీనుడు అవుతాడట. చాలా మంది చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తుంటే హేళనగా ఉంటది. దాని పవర్ అర్థం కావట్లా. చప్పట్లు కొట్టి అందరూ ఆరాధిస్తుంటే మీరు కళ్ళు తెరిచి చప్పట్లు కొట్టకుండా చూడండి ఒకసారి. ఆ దురాత్మ వాళ్ళ చుట్టూ ఉన్న దురాత్మలన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్త. ఆరాధించండి, ఆరాధించండి. ఆరాధన నిద్రపోకండి, మోకాళ్ళు వేసి నిద్రపోకండి. దేవుని మందిరంలో హృదయపూర్వకమైన ఆరాధన చేయండి. ఆరాధన అద్భుతం చేస్తుంది. దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. అదే 50వ కీర్తనలో కూడా ఉంది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు గనక అతనికి నా రక్షణ నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. విమెన్ దేవుని బిడ్డలారా, 2 క్రానికల్స్ లో 20వ అధ్యాయంలో యెహోషాపాత్ అనే యూద రాజు ఉన్నాడు, చాలా భక్తి గల రాజు. అతని మీదకి 4 దేశాల సైన్యాలు వచ్చారు. ఇంచుమించుగా 16 లక్షల మంది సైన్యాలు వచ్చారు. ఇతని దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ, 4-5 లక్షలు ఉంటారు. యెహోషాపాతు గడగడలాడిపోయాడు, భక్తుడే గాని తాను యుద్ధం చేయలేనని కంగారు పడిపోయాడు. యుద్ధం చేయలేనని ఎవరికి చెప్పుకోవాలి? తనకంటే తన అధికారికి చెప్పుకోవాలి. యెహోషాపాతు రాజు, ఆయనకు అధికారి ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నాకు అధికారి దేవుడే ఉండాలి. మీకు నాకు అధికారి దేవుడు మాత్రమే ఉండాలి. మనకి ఎవరు అధికారులు ఉండకూడదు. లోకరీతికి అధికారులు ఉండొచ్చు, కానీ మన మీద చెప్పుకోవాలంటే మన అధికారి, మన సార్వభౌమైన యేసుక్రీస్తు మాత్రమే. యెహోషాపాతు తను నమ్మిన దేవుడికి చెప్పుకుంటున్నాడు, అయ్యా యుద్ధము చేయుటకు నాకు శక్తి చాలదు, నీవే నాకు దిక్కు. 20వ అధ్యాయం 12వ వాక్యం 2 క్రానికల్స్ లో. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు గాయకుల్ని ఏర్పరచు, యాజకుల్ని ఏర్పరచుకో, యుద్ధరంగానికి బయలుదేరు. యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు మీరేం కవాతు చేయాల్సిన అవసరం లేదు, లెఫ్ట్ రైట్ ఏం అనవసరంలా. యెహోవా కృప నిరంతరం ఉండును గాక, యెహోవా కృప నిరంతరం ఉండును గాక అని నన్ను స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ పక్క నవ్వారు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు స్తోత్రాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఏంట్రా అని. కత్తి లేదు, కర్ర లేదు, గొడ్డలు లేదు, వీళ్ళు మొత్తం చచ్చిపోతారు అనుకున్నారు ఊళ్ళో వాళ్ళందరూ. కానీ చిత్రం ఏంటి తెలుసండి, ఇక్కడ స్తుతులు ప్రారంభమయ్యాయి, అక్కడ శత్రువులు తమలో తాము పొడుచుకొని చనిపోయారు. వధలోయ మృతలోయగా మారాల్సింది స్తుతిలోయగా మారింది, విరాక లోయగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తుతులు అద్భుతాలు చేస్తాయండి. ఏ కుటుంబం అయితే స్తుతించే కుటుంబంగా ఉంటుందో, ఇప్పుడు స్తుతి అంటే పెద్ద పెద్ద డ్రమ్ములు కొట్టి గందరగోళాలు చేసి ఇష్టానుసారంగా మనుషులు ఎగరండి అని చెప్పి ఆ స్థుతి కాదండి. హృదయపూర్వకమైన స్థుతి. నువ్వు మౌనంగా స్థుతిస్తావో, బిగ్గరగా స్థుతిస్తావో, చప్పట్లు కొట్టి స్థుతిస్తావో, లేదా ఆనందంలో స్థుతిస్తావో, కుర్చీలో కూర్చొని స్థుతిస్తావో, హృదయపూర్వకంగా ప్రభువుని శ్లాఘించడం స్థుతించడం అంటే, ప్రభువుని ప్రైజ్ చేయటం అండి. ఆయన ప్రేమమయుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు శిలువలో బలి అయిన వాడు. దేవానికి స్తోత్రం నాయన. ఈ సృష్టిని చేసిన వాడా నీకు స్తోత్రం నాయన. నన్ను చేసిన వాడా నీకు స్తోత్రం. ఎన్ని రకాలుగా స్థుతించవచ్చండి. 1000 స్తుతుల పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాల్సిన అవసరం లేదు, అదొక బిజినెస్. బైబిల్ చదువుతుంటే దేవుణ్ణి ఎలా స్థుతించాలో మనకే తెలిసిపోతుంది. ఈ స్థుతిస్తే ఒక వ్యక్తి దగ్గరికి కానీ, కుటుంబం దగ్గరికి కానీ సాతాను పొరపాటును కూడా సమీపించలేడు. ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆత్మీయ పోరాటంలో విజయం సాధిస్తాడు. 4వది హోలీ లివింగ్ అండి, పరిశుద్ధమైన జీవితం. ఇది కొద్ది కష్టమే. పరిశుద్ధమైన జీవితం
ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో ఆ వ్యక్తిని అపవాది టచ్ చేయలేడు. వాడు టచ్ చేయాలని చూసినా వాడికి శక్తి చాలదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఒక ఆయుధం. పరిశుద్ధంగా జీవించడం అనేది ఒక ఆయుధంగా మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 1వ అధ్యాయము 14-15 వాక్యాల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, కళ్ళు మూసుకొని భక్తిగా ముక్కు మూసుకొని ధ్యానం చేసి ప్రాణాయామం చేయటం కాదండి పరిశుద్ధంగా ఉండటం అంటే. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ మైండ్ అనేది అండి పెద్ద ఫ్యాక్టరీ. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అని ఉంది కదండి. ఈ మైండ్ చాలా పెద్ద ఫ్యాక్టరీ. ఇది సాతాను ఆలోచనలు ఫ్యాక్టరీ ఏదంటే మైండే. మనం ఏ ఆలోచనలతో పడుకుంటే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. పరిశుద్ధంగా జీవించడం అంటే నేను ఎల్ఈఎఫ్లో రక్షణ పొందినప్పుడు సినిమా వాళ్ళ పోస్టర్లు చూడకూడదని చెప్పారు. నాకు చూస్తే పాపం అని చెప్పారు. నెల్లూరులో నేనుండే ఏరియాలో పెద్ద వాల్ పోస్టర్లు వేస్తారు. అక్కడ నా ఎదురుగానే కనపడుతుంటాయి. నేను స్కూటర్ వేసుకుంటా, వాల్ పోస్టర్లు చూడకూడదని కళ్ళు మూసుకొని స్కూటర్ దోలే, లారీ కింద పడిపోయేవాడిని, జస్ట్ మిస్ అయ్యా. ఆ తర్వాత నాకు ఇంకో దైవ సేవకుడు పరిచయం అయిన తర్వాత, ఇది కాదురా పరిశుద్ధత అంటే కళ్ళు మూసుకొని స్కూటర్ తోలటం కాదు, సినిమా వాళ్ళ పోస్టులు చూసినా ఒక క్షణం నీ మనసు ఏదైనా లాగినా, ప్రభు నన్ను క్షమించు, అలా మనసు లేకుండా చేయని ప్రార్థన చేసావనుకో, అప్పుడు నువ్వు క్షమించబడిపోతావు. ఇక మరొకసారి వాటిని ఆత్రంగా చూడాల్సిన అవసరం లేదు. అది పరిశుద్ధత అంటే అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది నిజమైన పరిశుద్ధత అంటే. ఎవరు కళ్ళు లేనివాడికి కూడా లోపల కోరికలు ఉంటాయి, కళ్ళు ఉన్నవాళ్ళకి కోరికలు ఉంటాయి, అందరికి కోరికలు ఉంటాయి. పరిశుద్ధంగా జీవించడం అంటే అర్థం ఏంటంటే 1 కొరింథీ 10:31 మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు భోజనం చేసినా, పానం చేసినా, మాట్లాడినా, పడుకున్నా, తిన్నా, సంసారం చేసినా, పిల్లలు కన్నా, పెంచినా, ఉద్యోగం చేసినా, సేవ చేసినా, ఏది చేసినా ప్రభు గణపరచబడేటట్లుగా చేయండి. ఒక్కోసారి ప్రభుని అవమానపరిచే సందర్భాలు ఉంటాయి మన జీవితంలో. కాదన్న ఇన్ని మాటలు చెప్పే నేను ఎప్పుడు పొరపాటు మాట్లాడలేదా? ఒక రోజులో ఎన్నోసార్లు పొరపాటు మాట్లాడవచ్చు నేను. కానీ మనల్ని క్షమించగలిగిన క్రీస్తు రక్తం ఇప్పుడు కూడా మనకు సమీపంగానే ఉంది. మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. అయితే మన తప్పుని వెంటనే తెలుసుకొని పశ్చాత్తాపడ్డప్పుడు వెంటనే ప్రభు క్షమించేస్తారు. అది క్రైస్తవుడికున్న గొప్ప ధన్యత. అందుకని ఇష్టానుసారంగా పాపం చేయమని కాదు అర్థం. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా మన జీవితంలో వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ జీవితం అంటే అర్థం ఏంటంటే ప్రభు నామం గణపరిచే జీవితం మనం జీవించగలగాలి. అది ఇంపార్టెంట్. ఘోర పాపాలు ఏవి మనం చేసేవాళ్ళు ఇంచుమించుగా ఈ జూమ్లో జాయిన్ గారు నాకు తెలిసి, ఘోర పాపాలు ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ గారు నాకు తెలిసి నాతో సహవాసం చేయరు. జనరల్ గా చిన్న చిన్న పొరపాట్లు సడన్ గా. మొన్ననే ఒక అబ్బాయి ఇంట్లో ఉన్నారా అన్నాడు. ఇక వచ్చాడంటే నా తల తినేస్తాడని నాకు తెలుసు. నా తల తినేస్తాడు, నన్ను రెస్ట్ తీసుకోనీడు, నన్ను వాక్యం కూడా ధ్యానం చేయనీడు. నాకు తెలుసు ఆ సంగతి. ఏం చెప్పాలో అర్థం కల ఒక క్షణం. సరే ఇట్లాంటి వాటిని కూడా మానుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను. సడన్ గా ఒక గంట తర్వాత బయటికి వెళ్ళాలి, కానీ అప్పుడే బయటికి వెళ్ళానని చెప్పేసా. ఆ తర్వాత బాధపడ్డా, గంట తర్వాత కదా నేను బయటికి వెళ్ళాలి, ఇప్పుడే బయటికి వెళ్ళానని చెప్పాను ఏంటని చెప్పి మళ్ళీ ప్రభు నన్ను గద్దిస్తే మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నాను కానీ నేను చాలా పనిలో ఉన్నానని చెప్పాను. అప్పుడు నా హృదయం సాటిస్ఫై అయింది. ఇది పరిశుద్ధంగా జీవించడం అంటే. చాలా బలహీనతలు మన జీవితంలో వస్తుంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, అపవాదిని ఎదిరించండి, 4వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు అన్నాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయతో మీరు నోట్ చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అక్కడ అపవాదిని ఎదిరించండి వాడు మీ ఎద్దు నుంచి పారిపోతాడు అనే మాట వరకే మనం చదివి ఏ సునామంలో అపవాది నిన్ను గద్దిస్తున్నా అంటారు చాలా మంది పాస్టర్లు, విశ్వాసులు కూడా. మళ్ళీ బైబిల్ పెట్టి నెత్తి మీద, బైబిల్ పెట్టకపోతే మళ్ళీ దయ్యం ఎక్కడ ఈ చేతిలోకి వస్తుందని భయం. అందుకని బైబిల్ పెట్టి ఏ సునామంలో అపవాది నిన్ను గద్దిస్తున్నాను, ఈయన గద్దించేటట్లుగా. మిఖాయేలు దేవదూత యూదా రాసిన పత్రికలో దేవదూత ప్రభు నిన్ను గద్దించును కాక అన్నాడు. నేను గద్దిస్తున్నాను అల్లా దేవదూతే. కానీ ఇప్పుడు మన సేవకులు చాలా మంది నాజరేయుడు అనే సునామంలో నేను గద్దిస్తున్నాను పో అంటాడు. ఈయనేదో యేసు ప్రభు అయినట్టుగా. దేవదూతకే దిక్కులేదు. దేవదూత ఏమంటున్నాడు? యూదా రాసిన పత్రిక తర్వాత చదువుకోండి. ప్రభువు నిన్ను గద్దించును కాక అన్నాడు. అంతే. ఏదైనా సరే ప్రభువు చేయాల్సిందే. ఈ మాట చదివిన తర్వాత నేను కూడా ఒకప్పుడు అనున్నా యేసు నామంలో పో అని. బైబిల్ చదువుతూ ఉంటే మన బతుకు ఎలా ఉండాలో తెలిసిపోద్దండి. అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ గా చదవడానికి ఇష్టపడతాను. నేను మీకు చెప్పాలని ఇష్టపడతా.
ఇక్కడ అపవాదిని ఎదిరించండి, ఆ దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించడి. అపవాదిని ఎదిరించేదే మనకు అర్థం అవుతుంది. ఆ పక్కన దేవునికి లోబడి ఉండాలనేది మనం పట్టించుకోం. దేవునికి లోబడి ఉన్నవాడే అపవాదిని ఎదిరించగలడు. దేవునికి లోబడి ఉన్నవాడే అపవాదిని ఎదిరించగలడు. ఏమండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఓకే, బానే ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైందండి. పరిశుద్ధత లేకుండా ఏమండి, రాత్రంతా ఏదేదో చూసేసి యేసు నామంలో పో సైతానంటే అది పోదు కదా, మనల్ని పట్టుకుంటుంది. అందుకని సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండి. మీకు దండం పెడతాను ఆయన, బోధకులు కావద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే బోధకుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని ఆలయం 1 కొరింథీ 3:16. 5వ ఆయుధం ఏంటో తెలుసండి? యేసు ప్రభు నామం. యేసు ప్రభు యొక్క నామం, యేసు ప్రభు అనే నామం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో మీరు చూసుకుంటే ఏమండి, దేవుని యొక్క నామం మనకి బలమైన దుర్గంగా ఉంటుంది. అందులో మనం సురక్షితంగా ఉండగలం. దేవుని నామంలోనే మనకు సురక్షితంగా ఉండగలమండి. దేవుని నామంలోనే మనకు క్షేమం కలుగుతుంది. 1 సమూయేలు 17వ అధ్యాయం 10వ వాక్యంలో దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఏమండి, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంచుమించు 9 అడుగుల 6 అంగుళాలు, 5 అడుగుల 6 అంగుళాలు. ఎంత తేడా చూడండి, 4 అడుగుల తేడా. అంత పుట్టోడు. గొలియాతు నవ్వాడు, నా మీదకి యుద్ధానికి వస్తున్నావేంట్రా పుట్టోడా అని. నీ మీద యుద్ధానికి నేను రావటల్లా, దావీదుగా రావట్లా, యెహోవా పేరిట యుద్ధానికి వస్తున్నా. యుద్ధంలో దావీదు విజయం సాధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వాక్యాల్లో యేసు నామం అన్ని నామముల కంటే పై నామం. ఈ రోజున యేసు నామాన్ని ఉచ్చరించడం ద్వారా, యేసు నామాన్ని ఆయుధంగా ధరించడం ద్వారా ఆత్మీయ పోరాటంలో మనం విజయం సాధించగలం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు అంటాడు, ఈ నామమును తప్ప, 3-4 అధ్యాయాల్లో కూడా, ఈ నామమును తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. ఆ నామం యేసునామం. యేసునామంలో అంత గొప్ప శక్తి ఉందండి. యేసునామాన్ని స్మరించి చూడండి, పాపపు ఆలోచనలన్నీ మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు గారు ఆ దయ్యం పట్టిన పిల్ల, వీళ్ళు సర్వోన్నతిని దేవుని సేవకులు అని చెప్పి పొద్దాకు విసిగిస్తూ ఉంటే పౌలు గారు ఏం చేశాడు తెలుసా? యేసు నామంలో దయ్యాన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు నామాన్ని ప్రకటించాడు ఆ దయ్యం పట్టిన పిల్ల దగ్గర. వెంటనే ఆ బిడ్డలో నుంచి దయ్యం వెళ్ళిపోయింది. యేసు నామం శక్తిగల నామం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో కుంటి భిక్షకుడు దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు, శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడని యేసు నామములో లేచి నడువు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామం శక్తిగల నామం. ప్రియమైన దేవుని బిడ్డల పాట పాడతాం, యేసు నామము జయం జయము. వాడు డ్రమ్ము కొడుతుంటాడు, డ్రమ్ములు పగిలిపోతాయి. ఏమండి, ఏ ఊరి పాటికి వాళ్ళే పాట. కానీ హృదయపూర్వకంగా యేసు నామాన్ని స్మరించగలిగితే అద్భుతాలు మనం చూడగలం. ఈ 5 వెపన్స్ని మనము కలిగి ముందుకు సాగినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయము 57-58 వాక్యాల్లో కనుక మనం చూస్తే, మనము స్థిరులుగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండి ఈ 5 ఆత్మీయ యుద్ధోపకరణాలు మనం చేతపట్టుకొని ముందుకు సాగగలిగితే విజయం మనదే.